హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ మధుగాని రాణి. ఎస్టార్ మీడియా ఛానల్ ద్వారా మొట్టమొదటిసారిగా భారత పౌరులం మనం అందరం ఆలోచించాల్సిన ఒక అంశాన్ని మీ ముందుకు ఇయాలని తీసుకొని వచ్చిన. దయచేసి మన ఎస్టార్ మీడియా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు వీడియో ఏంటంటే 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలా ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు మిగిలిపోయింది? వీటికి అసలు కారణాలేంది? దీనికి బాధ్యులెవరు? దీనికి పరిష్కార మార్గాలు ఏంది అనే అంశాలను మన ఎస్టార్ మీడియా ఛానల్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇక మన భారతదేశం ఎందరో ఋషులు, యోగులు, జ్ఞానులు, రాజులు, యోధులు పుట్టిన భారత భూమి మనది. సకల సంపదలు ఉన్న భారత మాత గడ్డ మనది. అలాంటిది స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా ఇంకా అభివృద్ధికి నోచుకోలేక, దీనికి అసలు అభివృద్ధికే నోచుకోని దేశంగా ఎందుకు మిగిలిపోయింది? అసలు దీనికి కారణం ఏంటి అంటే వీళ్ళ చేతగాని పనితీరే. మన భారతదేశంలో దాదాపు 200 పార్టీల నాయకులు మరియు 28 రాష్ట్రాలలో గతంలో పరిపాలించిన పార్టీలు, ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులు, వీళ్ళ చేతగాని పనితీరు వల్లే మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి ఉపాధి, ఇలాంటివేవి కల్పించకపోవడమే. దేశంలో, రాష్ట్రంలో ఉచిత పథకాలు అస్సలు కాదు, ఉపాధి కావాలి. ఈ ఉచిత పథకాల వల్ల నామమాత్రపు అభివృద్ధి తప్ప శాశ్వతమైన అభివృద్ధి అస్సలు లభించదు. మనం దేశం అభివృద్ధి చెందాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. రాజకీయ పార్టీ నాయకుల ముసుగుల భారతదేశం అభివృద్ధిలో 77 ఏళ్లుగా అభివృద్ధి చెందలేకపోతున్నది. ఎక్కడైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే 77 ఏళ్ల కాలం పడుతుందా? ఒక్కసారి ఓటేసిన ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ 77 ఏళ్ల కాలం కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉంది తప్ప పూర్తిగా అభివృద్ధి చెందింది అని ఎక్కడా లేదు. ఇంకా ఎంతకాలం పడుతుంది మన దేశం అభివృద్ధి చెందడానికి? అసలు అభివృద్ధి చెందుతుందా? ప్రధానంగా సుమారుగా 60 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 10 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీలకి దేశాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. నిజంగా వీళ్ళు ఎదగాలని, వీళ్ళ పార్టీలు అధికారంలోకి రావాలనే తపరా దేశం అభివృద్ధిపై ఏ కొంచెమైనా పెట్టుంటే ఎప్పుడో మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. 130 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న, ప్రపంచంలోనే యువశక్తి గల దేశం మనది. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతున్నా మనకంటే చిన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నా, అన్ని అవకాశాలున్న భారతదేశం మాత్రం ఇంకా అభివృద్ధిని నోచుకోలేని దేశంగానే ఎన్నో సమస్యలతోటే మిగిలిపోయింది. ప్రపంచ దేశాల అభివృద్ధితో మన దేశాన్ని పోల్చుకుంటే లండన్, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్, అమెరికా, చైనా ఇటువంటి అనేక దేశాలలో విద్యలో 133వ స్థానం, ఆరోగ్యంలో 111వ స్థానం, ఉపాధి కల్పనలో 46% వెనకంచ ఉండంగా అభివృద్ధిలో బంగ్లాదేశ్ కంటే తక్కువ ఉన్నాం. ఇట్లా అన్ని విధాలుగా భారతదేశం వెనుకంచ ఉండడానికి కారణం గతంలో, ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులే కదా బాధ్యులు. అవునా కాదా? అన్ని విధాలుగా దేశాలు ఎదిగినాయి, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అయ్యా అంటే ఆలోచించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిపాలిస్తున్న రాజకీయ పార్టీ నాయకులు ఉచిత పథకాల పైన కాదు వాళ్ళు పెద్దపీట వేసేది, నాణ్యమైన విద్య, మంచి వైద్యం, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన పైన అక్కడ నాయకులు పెద్దపీట వేస్తున్నారు. దాని ద్వారానే వాళ్ళ యొక్క దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. కానీ మన దేశంలో ఉచిత పథకాలకు వేసిన పెద్దపీట ప్రజల అభివృద్ధి మీద పెట్టడం చేతగాని ఈ చేతగాని నాయకులకు తమ చిల్లర రాజకీయాల కోసం తప్ప అధికారంలో ఉండాలనే తపన
ఆ తపన చూస్తేనే దేశ అభివృద్ధి మీద ఏ పాత్రం లేదని మరొక్కసారి మనం అందరం చెప్పుకోవచ్చు. మన దేశంలో స్కీములు, స్కాములు, లంచాలు ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా వినిపిస్తూనే ఉంటాయి. ఎస్టార్ మీడియా ఛానల్ ద్వారా మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నా, మనకు ఉచిత పథకాలు కావాలా, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ దేశాలతో పోలిస్తే అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం మనం. అభివృద్ధి చెందాలంటే అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే అభివృద్ధి బాటలో మన దేశం ఉంటది అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దేశవ్యాప్తంగా నాణ్యమైన ఉచిత విద్యను అమలు చేయాలి. దేశవ్యాప్తంగా మంచి ఉచిత వైద్యాన్ని అమలు చేయాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన కల్పించాలి. ఈ ప్రభుత్వాలు తద్వారా భారతదేశం 6 నుంచి 8 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 అంశాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిగే నష్టమేందో ఒక్కసారి చెప్పుండ్రి. ఇవి అమలు పరచకపోతే మీ ఏదైనా సరే చేతగాని పనితీరే అనేదే అర్థమవుతుంది. ఇక్కడ ఉచిత పథకాల ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది కుటుంబాలు అభివృద్ధి చెందినాయో చెప్పండి మీకు దమ్ముంటే. అసలు ఇగో మేం పెట్టిన ఉచిత పథకాల వల్ల, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకాల వల్ల ఒక్క సంవత్సరానికి ఇంతమంది పేద కుటుంబాలు అభివృద్ధి చెంది బాగుపడినాయని ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా చెప్పగలడా? రాజకీయ నాయకుల మాటలేమో తూటల లెక్క ఉంటాయి గాని వీళ్ళు చేసే పనులు మాత్రం మన పాయింట్లకు పడ్డ తూట్ల లెక్కనే ఉంటాయి. మీరు పెట్టే మీటింగ్లకు 300 మందిని స్వచ్ఛందంగా ₹1 కూడా తీసుకోకుండా రమ్మనుండి చూస్తాం. మీ చుట్టూ తిరుగుకుంటా మీ జెండాలను మోసే కార్యకర్తలకు కూడా మీరు న్యాయం చెయ్యరు. వీళ్ళు కూడా మీరిచ్చే ఉచిత పథకాల కోసం చూసేదే తప్ప వాళ్ళ బతుకులు కూడా మారేదేమీ లేదు.